బీఆర్ఎస్ పార్టీ గ్రామాలను అభివృద్ధి చేయకుండా 10 ఏళ్లు కాలయాపన చేసిందని, గ్రామాల అభివృద్ధిలో 70% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నాయని బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. బీజేపీ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గంలో అచ్చంపేట గ్రామంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ నాయకులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి రఘన్నను గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ మండల్ అచ్చంపేట గ్రామంలో బూత్ అధ్యక్షుడు మల్లేష్ మరియు బీజేపీ అచ్చంపేట నాయకుల ఆధ్వర్యంలో మరి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి అచ్చంపేట గ్రామంలో నిన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మరి మీటింగ్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా గానీ నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తు, మరి నరేంద్ర మోడీ గారి గ్రామాలకు చేసిన పనులన్నీ కూడా మరి ఏ పని చేసినా గానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ కారు గుర్తోళ్లు 10 ఏళ్లు కాలయాపన చేసిరు తప్ప మరి కేంద్రం నుంచి వచ్చిన 70% నిధులను తీసుకొని మరి పరిపాలించి మరి నరేంద్ర మోడీ గారి పేరు లేకుండా మరి ఆయన పేరును పక్కకు పెట్టి మేమే చేసినామన్నట్టుగా కనీసం రేషన్ కార్డు మీద కూడా కేసీఆర్ ఫోటో వేసుకున్నాడు. మరి ఇచ్చేది మొత్తం బియ్యము, ఉచిత బియ్యం ఇచ్చేది మరి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మరి గ్రామంలో చూసినా గానీ ఈ లైట్లు అయితేనేమి, బాత్రూంలు అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నిధులు నుంచి రావడం జరిగింది. ఇవాళ గ్రామాలు అంతో ఇంతో బాగుపడ్డాయి, గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు నిధులు డైరెక్ట్ వీరి యొక్క గ్రామ పంచాయతీ అకౌంట్ లో వేయడం వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందినాయని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది.